విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారి సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ విద్యారంగం వినూత్న సంస్కరణలతో ముందుకు సాగుతోంది. విద్యార్థుల్లో సృజనాత్మకత, నైపుణ్యాల పెంపు కోసం ప్రతి శనివారం నో బ్యాగ్ డేను అమలు చేస్తోంది కూటమి ప్రభుత్వం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు పోషకాహారం అందిస్తోంది. 524 పాఠశాలల్లో PAL ల్యాబ్లను ఏర్పాటు చేసి దాదాపు 3 లక్షల మంది విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచింది. రికార్డు సమయంలో మెగా DSC పూర్తి చేసి 15,941 మంది ఉపాధ్యాయులను నియమించింది. విద్యాశాఖ మంత్రి గారు చేసినటువంటి ఈ యొక్క మంచి పని, ఈ యొక్క పనికి చాలా సంతోషపడతాను. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. లీప్ ద్వారా 8,000 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ అసెస్మెంట్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. 45 యాప్ల స్థానంలో ఒకే డిజిటల్ యాప్ ను అందుబాటులోకి తెచ్చి ఉపాధ్యాయుల భారం తగ్గించింది. మరోవైపు PM శ్రీ పథకానికి 935 పాఠశాలలు ఎంపిక కావడంతో ఆంధ్రప్రదేశ్ దక్షిణాదిలో అగ్రస్థానంలో నిలిచింది. విద్యార్థుల కళలను విజయాలుగా మలుస్తూ నారా లోకేష్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ విద్యారంగం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఇది 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమానికి నిదర్శనం.